బాధ్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఈరోజు ఇంతసేపు సమావేశాన్ని నిర్వహించుకోవడానికి కారణం ఎవరంటే ఈరోజు ఈ వేదిక నుంచి తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజానీకానికి తెలియపినటువంటి వ్యక్తులు గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ మొట్టమొదటి సమావేశాన్ని ఉద్యోగుల సమావేశాన్ని పెట్టి ఆ రోజు మనల్ని కూడా తెలంగాణ సమాజానికి పరిచయం చేసి ఇది ఆంధ్ర భవన్ కాదు తెలంగాణ భవన్ నిరూపించి మనల్ని అందరికీ కూడా స్ఫూర్తిని అందించినటువంటిది మన అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ అందరి అభిమానాన్ని చూరగొని ఇటు ప్రభుత్వము ప్రజల మధ్యన ఉద్యోగుల మధ్యన ఒక సమన్వయ భావాన్ని కలిగిస్తూ మేము ఉన్నామంటూ కూడా ప్రతి సందర్భంలో మనకు భరోసాని ఇవ్వడమే కాదు మనకు అనేక సమస్యల పరిష్కారంలో వారి చొరవ వలనే ఇవాళ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా కొత్త ఉపశమనాన్ని పొందుతున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ కార్యక్రమంలో అన్నగారి చొరవ లేకుండా ఏ కార్యక్రమం లేదనేది ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఈ సమాజంలో గొప్పగా మనకున్నటువంటి ఆత్మగౌరవం నింపేటువంటి ప్రతి కార్యక్రమాన్ని నడపడంలో కూడా అన్నగారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధిగా సీరన్న కూడా ఒక మంచి పేరు ఇవాళ ప్రభుత్వ పరంగా వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. నిజంగా ఇవాళ సమస్యల పరిష్కారానికి వచ్చే వరకు రాజేందర్ అన్న చెప్పిండు మరి ఎందుకంటే ప్రభుత్వంలో నిజంగానే ఇవాళ ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉద్యోగస్తులు వేరు ప్రభుత్వం వేరు కాదు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా కూడా అది ప్రభుత్వ సమస్యగానే భావించాలి తప్పించి అది ఉద్యోగులు వేరు ప్రభుత్వం వేరు అనుకోవడం అనేది ఎప్పుడు కూడా జరగకూడదనేది మనం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం పాలన నడుస్తూ ఉందంటే ప్రభుత్వం ఇలా ముందుకు పోతుందంటే అందులో ఉద్యోగస్తులు చేసినటువంటి శ్రమ వల్లనే అది ఇలా ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉన్నది ముందుకు పోతా ఉన్నది. ప్రజల గుండెల్లో ఇలా ప్రభుత్వం నిలబడే అంటే అది ఉద్యోగస్తులు చేసినటువంటి కృషి వల్లనే అనే విషయాన్ని కూడా ఇలా ప్రభుత్వం మనుగడలో చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా మనకు వచ్చేటువంటి పిఆర్సీ విషయాలు కావచ్చు ఐఆర్ విషయాలు కావచ్చు పిఆర్సీ ఐఆర్ అనేది 5 సంవత్సరాలకు వచ్చేటువంటి అది పిఆర్సీ అంటే ఇలా మన ఆత్మగౌరవం మాత్రం పుట్టినప్పుడు ఎట్లయితే ఆత్మగౌరవంతో పుడతామో అది చచ్చేదాకా మనతో ఉండేటువంటి ఆత్మగౌరవం. ఇలా అటువంటి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇలా ప్రభుత్వం మనది ఇలా మన ఉద్యమం అయితే ముఖ్యమంత్రి గారు రైళ్లు ఇలా ప్రజల సంక్షేమం కొరకు వారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి బాధ్యతన ఇలా ఉద్యోగస్తులు తీసుకున్నారు. కాబట్టి ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ఇలా రాష్ట్ర ప్రగతిని రాష్ట్ర పురోగతిని రాష్ట్ర అభివృద్ధిని కూడా ఇలా దేశవ్యాప్తంగా నంబర్ 1 గా నిలబెట్టినటువంటి సందర్భం ఇలా ఉద్యోగుల వల్లనే సాధ్యమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నామంటే ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం వల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి మనకు భరోసా వల్ల ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి అండదండల వల్లే ఇలా మన సభలు పెట్టుకోగలుగుతున్నాం సమావేశాలు నిర్వహించుకోగలుగుతున్నాం ఆటల పోటీలు పెట్టుకోగలుగుతున్నాం ఇలా మన డైరీలు ఆవిష్కరణ చేసుకోగలుగుతున్నాం. ఇవన్నిటికీ కారణం ఎవరో కాదు మనం ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఉద్యోగస్తులు వేరు కాదు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మనం సజావుగా నిర్వహించుకోగలుగుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంతకుముందు మాట్లాడుతూ నిజంగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకుముందు ఈటల రాజేంద్ర గారు చెప్పిండ్రు ఆయన ఎన్ని చెప్పినా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అట్లా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉద్యోగులు మన వాళ్ళు కాబట్టి వాళ్ళు కోరుకున్నంత పిఆర్సీ వాళ్ళకు గౌరవపరమైన పిఆర్సీ అని చెప్పి ఆ రోజు 43% ఫిట్మెంట్ తోటి మా సీరన్న దేవన్న నాయకత్వంలో మా విఠలన్న నాయకత్వంలో మన పిఆర్సీ సాధించుకోవడం జరిగింది. ఇలా తప్పకుండా ఆ రోజు అర్ధ గంటలో మనం పిఆర్సీ సాధించుకుంటే అంతకంటే కూడా తక్కువ సమయంలో సాధించినటువంటి సందర్భం రావాలని చెప్పి ఇవాళ ఉద్యోగులుగా మనం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మన ఆర్థిక వనరులు ఏమో తెలియదు మనకు ఉన్నటువంటి ఆర్థికమైన మూలాలు ఏందో తెలియదు. అటువంటి సందర్భంలోనే నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు 43% ఫిట్మెంట్ తోటి పిఆర్సీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇవాళ ఉద్యోగస్తులు మర్చిపోలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అనుకున్నట్టుగానే మీరు అనుకున్నటువంటి రీతిలో తప్పకుండా 1/7/2018 నుంచి ఉద్యోగస్తుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పిఆర్సీ సాధించడమే తెలంగాణ ఎన్జిఓ సంఘం యొక్క లక్ష్యం.
తెలంగాణ ఉద్యోగుల యొక్క జేఏసీ యొక్క లక్ష్యమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలని చెప్పి మనం ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసును 61 సంవత్సరాలు పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా హామీ నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం మీద అన్ని రకాల ఒత్తిడిని కూడా ఇవాళ ఉద్యోగ సంఘాల పక్షాన తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ హెల్త్ స్కీమ్ మన తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నాం. ఇవాళ అటువంటి హెల్త్ స్కీమ్ నడిపేటువంటి బాధ్యతను కూడా ఇవాళ ఉద్యోగ సంఘాల జేఏసీ తీసుకొని దాదాపు 4 సంవత్సరాలుగా ఆ స్కీములు కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ అందులో వచ్చినటువంటి కొన్ని రకాల ఇబ్బందులను కూడా తొలగించాల్సినటువంటి బాధ్యతగా మనం తెలుసుకొని ఆ ఇబ్బందులు తొలగాలంటే ప్రభుత్వానికి కూడా మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అవసరమైతే కొంత భారాన్ని మోయడానికి మేము సిద్ధం ఉన్న విషయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వానికి చెప్పినాం. తప్పకుండా మనం చెప్పినటువంటి సూచనలు సలహాలు కూడా ప్రభుత్వ పరంగా అంగీకరించి ఈహెచ్ఎస్ స్కీమ్ అనేది దేశంలోనే ఒక అత్యున్నతమైన శ్రేణిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగాలని చెప్పి ఇవాళ ఉద్యోగ సంఘాల పక్షాన మనం కోరుకోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి సమస్యల విషయంలో మీరు అన్నట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఇవాళ విభజన సంబంధించినటువంటి సమస్యలలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం శిక్షించిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది ఇవాళ ఉద్యోగ వర్గం అనే విషయాన్ని కూడా ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ నీళ్ల విషయంలో మనం సరైనటువంటి వాటాను తెచ్చుకోగలిగినాం. ఇవాళ ఆర్థికపరమైన వాటాలో సరైన తెచ్చుకోగలిగినాం. కానీ ఇవాళ ఉద్యోగుల విభజనకు వచ్చే వరకు కొన్ని రకాల ఇబ్బందుల్ని ఇవాళ ఉద్యోగస్తులు ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే మన ప్రమేయం ఏం లేకుండానే మన జోక్యం ఏం లేకుండానే ఇవాళ మన వాళ్ళకి నష్టం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో పనిచేసేటువంటి 4వ తరగతి ఉద్యోగస్తులందరూ కూడా కమల్నాథన్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా 42-58 తోటి మరి విభజన చేసి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో 2000 మంది ఉద్యోగస్తులు నియామకం కాబట్టి ఆంధ్ర మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిళ్ళు. ఇలా అటువంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో తెలంగాణ ఉద్యోగులు చేసినటువంటి కృషి వల్ల ఇప్పటికే 200కు పైగా మనం తీసుకొచ్చుకున్నాం. ఇంకొక 500-600 మంది ఉన్నారు 4వ తరగతి ఉద్యోగస్తులు. తప్పకుండా త్వరలోనే వారిని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. మన హరీష్ రావు గారు మన డైరీ ఆవిష్కరణకు వచ్చినప్పుడు కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో మనం తెలంగాణ డైరీలు అంటే తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ప్రతికలు ఉన్నాయో ఇవాళ తెలంగాణ ఎన్జిఓ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపేటువంటి ఈ సభలుగా ఇవాళ వీటిని మనం నిర్వహించుకుంటున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి డైరీ సభలో కూడా తప్పకుండా ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరికినటువంటి నమ్మకంతో ఈ సభలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మన పెద్దల్ని కూడా ఆహ్వానించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు కూడా ఈ సభ ద్వారా తప్పకుండా మనకున్నటువంటి సమస్యల పరిష్కారంలో కూడా మన పెద్దలందరితో ఇవాళ హామీలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా హామీలను కూడా త్వరలోనే నెరవేరే క్రమం కూడా ఆసన్నమవుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మన సమస్యల పరిష్కారానికి వచ్చే వరకు చాలా రకాల అడ్డంకులు వచ్చినాయి మనకు. ఆ రోజు మరి ప్రభుత్వ పరంగా ముందస్తు ఎన్నికలు పోవడం, అసెంబ్లీ ఎన్నికలు రావడం, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడం, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఇక ఎన్నికల శాఖ ముగియబోతుంది ఈ నెల 25వ తారీఖున. తప్పకుండా 25 తర్వాత ఇక మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో, మనకు రావాల్సినటువంటి పిఆర్సీ విషయంలో, మనకు రావాల్సినటువంటి పదవి విరమణ వయసు పెంపు విషయంలో, ఇలా తెలంగాణను ఆ ఉద్యోగస్తులు ఆంధ్ర నుంచి వచ్చేటువంటి విషయంలో ఇక ఎలాంటి అడ్డంకులు ఉండబోవు అన్నది ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది. తప్పకుండా మీరు అనుకున్న రీతిలో ఇంతకుముందు ముజీబార్ చెప్పిండు 31 వరకు సమయం ఇద్దామన్నా 31 వరకు మనం తప్పకుండా ప్రభుత్వాన్ని వేచి చూద్దాం. 31 లోపు మన సమస్యల పరిష్కారం తీసుకెళ్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే మనం నెరవేర్చుకుంటున్నాం కాబట్టి ఎన్నికల శాఖ ముగిస్తున్నది 31 జనవరితోగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం దొరికే విధంగా ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ క్రమంలోనే తెలంగాణ ఎన్జిఓ సంఘం ముందు పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాట్లాడుతూ మా అందరు కూడా పెద్దలు చెప్పి ఇవాళ ఎవ్వరు కూడా మీ సమస్యలు పరిష్కారం కావని ఎవ్వరు కూడా చెప్పలే. ఇక్కడ వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రదర్శించారు, ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రదర్శించారు, ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇలా ఉద్యోగులకు నష్టం జరుగుతున్నటువంటి భావన కూడా ప్రతి నేతలో కనబడ్డది, ప్రతి ముఖ్య అతిథిలో కనబడ్డది.
అందుకని అంతకంటే మనం కోరుకున్నది ఏమున్నది? మన సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్పి నేతలు హామీ ఇచ్చిన తర్వాత మనకు అంతకంటే కోరుకునేది ఏమున్నది? తప్పకుండా హామీలు త్వరలోనే నెరవేరాలన్నది లక్ష్యంగా పెట్టుకొని ముందు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నట్టుగానే చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందు పోతూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు మా అశోక్ అన్న మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రం చేస్తే బాగుంటుందనే విషయాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. నిజంగానే ఇవాళ సిపిఎస్ అనేది ఏ చట్టం ద్వారా వచ్చిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సిపిఎస్ అనేది కేంద్రంలో అధికారం ఉన్నటువంటి రెండు భాగస్వామ్య పార్టీలు, రెండు భాగస్వామ్య కూటములు ఇలా వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇలా సెంట్రల్ యాక్ట్ తీసుకొచ్చి రాష్ట్రాల మీద దుద్ది ఇలా సిపిఎస్ విధానాన్ని రాష్ట్రాలకు మ్యాండేట్ చేసిండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ని అమలు చేయాల్సిందే, దీన్ని రద్దు చేస్తే మీకు ఉపశమనం ఉండదు, మీకు ఇచ్చేటువంటి రాయితీని ఇవ్వమని చెప్పి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాలు ఇలా రాష్ట్రాలను బెదిరిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఆ రోజు మనం చెప్పిండ్రు, బీజేపీ పెద్దలందరూ కూడా మేము వెంటనే దీన్ని రద్దు చేయిస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగి సంవత్సరన్నర కాలం అవుతా ఉన్నది, కానీ ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి కూడా ఎలాంటి సానుకూల స్పందన ఇలా కేంద్రంలో కనబడతలేదు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలు, కార్మిక వర్గాలు మొన్న జనవరి 8న దేశవ్యాప్త సమ్మె చేసినాయి. అయ్యా సిపిఎస్ రద్దు చేయండి, పాత పెన్షన్ విధానాన్ని అమలు తీసుకురండి అనే విషయంలో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియపే విధాలా ఆ రోజు సమ్మె చేసిరు. కానీ ఇప్పటికి కూడా కేంద్రంలో చలనం వస్తలేదు. అన్నగారి గురించి తీసుకొస్తా ఉన్నాను. పిఎఫ్ఆర్డిఏ చట్టం అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం. అంటే ఇలా జిఎస్టీ ఎట్లా ఇచ్చిందో ఇలా పెన్షన్ విషయంలో పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆ చట్టానికి లోబడే నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం తప్పించి చట్టాన్ని అధిగమించి ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం లేదు ఇవాళ. అందుకనే ఈరోజు మా అన్నగారు చెప్తా ఉన్నాను, తప్పకుండా ఈ తెలంగాణ ఉద్యోగుల పక్షాన మీరు కూడా నిలబడండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చట్టానికి మార్పులు తీసుకురండి. మేము అంటున్నాం మీరు రద్దు చేయాల్సిన అవసరం లేదు, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి అధికారమైన కూడా పిఎఫ్ఆర్డిఏ చట్టంలో పొందుపరిచే విధంగా అమెండ్మెంట్ తీసుకురమ్మని మాత్రమే ఇవాళ కేంద్రాన్ని కోరుతా ఉన్నాం. ఆ చట్టంలో వెసులుబాటు వచ్చిన తర్వాత ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయవో అప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ విధంగా అన్నగారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఎవరో ఇటు కేంద్రం రాష్ట్రం మీద నెట్టేయడం, రాష్ట్రాలు కేంద్రం మీద నెట్టేయడం కాదు. ఎవరి పరిధిలో వారు పనిచేసేటువంటి అవకాశాలు ఉంటే తప్పకుండా దాన్ని రద్దు చేసుకునే దిశలో ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సమస్యల పరిష్కారానికి తప్పకుండా ఈ నెల 31లోగానే తప్పకుండా పరిష్కారం దొరుకుతున్నటువంటి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇంతమంది పెద్దలు వచ్చి ఈ సభలో మాట్లాడిన తర్వాత ఇక పరిష్కారం కాదనేటువంటి నమ్మకం ఏం లేదు. తప్పకుండా మాకు విశ్వాసం ఏర్పడ్డది. అన్న మరి ఆఖరిగా మన పెద్ద శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చిళ్ళు. తప్పకుండా వారి మాట కూడా తీసుకుందాం. వారి తర్వాత ఈ నెలాఖరులోగానే మన సమస్యల పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం మీ అందరూ కూడా ప్రత్యేకంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత గొప్పగా ఈ సభను విజయవంతం చేసినటువంటి మా జిల్లా కార్యవర్గానికి అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ, నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత మాకు భయం అవుతుంది. మేము సెంట్రల్ యూనియన్ ఇట్లాంటి చేయాలంటే మా నుంచి అవుతుందా ఏందని మేము భయపడతాం. ఎందుకంటే సభ అధ్యక్షులు, హైదరాబాద్ టీఎన్జీ అధ్యక్షులు తమ్ముడు ముజీబ్ గారు, ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ టీఎన్జీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న నాయన నరసింహారెడ్డి గారు, పెద్దలు ఆ నలుగురిలో ఒకరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఎన్నోసార్లు కొట్టలేను, నాకు ఉద్యోగం వల్ల అన్యాయం జరిగింది. అందులోనే నియామకం చేస్తూ ఈరోజు కొనసాగుతున్నటువంటి మా అన్న విఠల్ గారు, పెద్దలు అశోక్ అన్న గారు, శ్రీధర్ గారు, ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, మహిళా అధ్యక్షురాలు రేచల్ గారు,
ఇంకా చాలామంది లక్ష్మణ్ గారు, ప్రతాప్ గారు, రామేణి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ గారు, క్లాస్ 4 ప్రభాకర్ గారు సెక్రటరీ, తర్వాత క్లాస్ 4 అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు కనిపిస్తారు లేదా, బీటీ ఎన్జిఓస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పత్రికేయ సోదరులకు అందరి పేరు పేరు నమస్కారం. అక్కడ నిలబడ్డ మా తమ్ముళ్లకు అందరికీ పేరు పేరు నమస్కారం. అందరికీ ఆకలి అవుతుంది. వీళ్ళు ఎంతసేపు మాట్లాడతారో ఇంకా మాట్లాడుతున్నారు అనుకుంటే 2 నిమిషాలు మాట్లాడతా. 2 కట్టేసినాయి మిమ్మల్ని. ఆడ ప్రైజులు, ఉద్యోగ డైరీ, 3వది ఆడ బిర్యానీ. ఇంటికి పోయి ఏం తినేది లేదు కదా, తినేస్తామని చెప్పింటారు. ప్రైజు తీసుకొని తినిపోతే అయిపోతుంది, లాస్ట్ మాట్లాడుతుందని. మా ముజీబ్ చేసిందంటే ఎట్లా, ముజీబ్ దానిలో మంచిగా దమ్కా బిర్యానీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మంచి మటన్ ఉంటుంది, చలి గరం గరం అన్నీ ఉంటుంది. కనుక అందరు నేను మాట్లాడేది ఏం లేదు. 3 సమస్యలు, ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి పిఆర్సి, 2వది సిపిఎస్, 3వది ఆంధ్రలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులని పూర్తి స్థాయిలో అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మనం పని చేయించుకోవడం. ఈ 3 ప్రధానమైనటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. అది అందరి బాధ్యత, మనందరి బాధ్యత, టీఎన్జిఓల బాధ్యత, టీజీఓల బాధ్యత, ఆనాడు ఉద్యోగంలో పనిచేసిన అందరిది బాధ్యత. వాళ్ళందరూ కూడా మన అన్న తమ్ముళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, అవమానాలు పడుతూ మరి ఆ కమిటీ చేసిన దానికి అటుపోయి ఇరుక్కపోయారు. చాలా వరకు ప్రయత్నం చేసి పట్టుకొస్తా ఉన్నాం. అందరికన్నా ముందు వచ్చేటోళ్ళు వీళ్ళ గురించే మనం కొట్టలేము, కానీ అడగనోళ్ళు ముందు వచ్చేసారు, కొట్లాడిన వాళ్ళు వెనక్కి అయిపోయారు. కొన్ని లాస్ట్ వరకు వచ్చింది, అది చివరి వరకు వచ్చింది. మరి టీఎన్జిఓ అధ్యక్షుడు కానీ, రవీంద్ర రెడ్డి గారు కానీ, జేఏసీ సెక్రటరీ జనరల్ మమత గారు కానీ, దయచేసి మీరు ప్రయారిటీగా ముందు గదొక్కటే తీసుకొని అది అయిన తర్వాతనే మిగతా సమస్యలు పెట్టుకొని ఎక్కడ వెళ్ళినా కానీ మొట్టమొదటి గదొక్కటే సమస్య సిఎస్ గారి దగ్గర ఉంది. మీరు పోయి కూర్చుంటే అవసరం అనుకుంటే నేను కూడా చెప్తాను, నేను పిలిపిస్తాను. మనం కూర్చొని ఇంకా ఒక్క సమస్య చేసుకుంటే పిఆర్సీ అనేది మా ముఖ్యమంత్రి గారు తెలుసు, చేస్తారు. సిపిఎస్ అనేది కూడా మీ అందరికి తెలుసు. అది ఎందుకంటే మనం మాట్లాడాల్సి వస్తే మాట్లాడుతున్నారు, అంతేగాని చదువుకున్న వాళ్ళం మనం, జీవోలు తయారు చేసేటోళ్ళం మనం. సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది, ప్రవేశపెట్టింది యూపీఏ ప్రభుత్వం, అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నిన్నగాక మొన్న మన అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు కూడా చాలామంది పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు. ఈ రాష్ట్రం చేసుకోవచ్చు, చేయండి చేయండి అన్నది, తీసేయండి అన్నది. మళ్ళీ అదే ఎన్డీఏ ప్రభుత్వం మొన్న జూన్లో త్రిపురలో పాత పెన్షన్ విధానం ఉండేది. వాళ్ళు అధికారంలో రాగానే, అంతకుముందు వేరే వాళ్ళు అధికారంలో ఉండి దేశంలో 2 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం ఉండి, త్రిపుర ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, భారతదేశం మొత్తంలో. వాళ్ళు అధికారంలో రాగానే ఉన్నది పీక్ పడేసి మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చింది. ఇంకా లాస్ట్ బిల్కి ఒక వెస్ట్ బెంగాల్, అది కూడా ఆడ మమతా బెనర్జీ గారు ఉన్నందుకు ఆమె ఆపుకొని పెట్టుకుంది. ఈ ఆప్షన్ అనేది మొట్టమొదలు ఇచ్చేటప్పుడే ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీయనికలేదు. అదే అన్నమాట పద్ధతి. అది దేశవ్యాప్తంగా అమలు చేయాలని మనం కొట్లాడుతున్నాం. ఎంప్లాయీస్ చేసి కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కొట్లాడుతున్నాం. లేదు మీరు తీసుకోవచ్చు అని చెప్పి ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చు, మీరు చేయండి అని ఒక లెటర్ పంపితే మన తిప్పలు మనం పడతాం. కానీ అవన్నీ ఏం చేయకుండా మనల్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేసుకోవచ్చు అని మాట్లాడి, అది చదువుకున్న మనము, జీవోలు తయారు చేసే మనకు చెప్తే మరి మన కళ్ళ ముందరనే నిన్న కాక మొన్న త్రిపురలో ఎట్లా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కనుక దాని మీద దేశవ్యాప్తంగా మనం చేయాల్సింది ఉంది, పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్త ఉద్యమానికి మన తెలంగాణ నుంచే నాయకత్వం వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఆ దానిలో ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని మా ఎంపీలో మేము కూడా ఖచ్చితంగా ఢిల్లీలో అన్ని కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొనడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని, మరి ఏ సమస్యలన్నీ మాట్లాడాడు, విటలన్న కూడా మాట్లాడాడు. ఈ డైరీ అనేది తెలంగాణ తేవడానికి ఒక 3 నెలలు నడపవచ్చు అని చెప్పి వాళ్ళ నెలలు నడుపుకొని డైరీలు వేయించుకొని 2 నెలలు ఫస్ట్ నెల రోజులు
తర్వాత 2 నెలలు, తర్వాత 3-4 నెలల వరకు కూడా నడిపించి అందరం ఒకటే రోజు చేయొద్దు, ఒకరోజు మనం చేద్దాం, ఇంకోరు చేయించాలని చెప్పి చివరకు 100 మంది ఉద్యోగ సంఘాలు పెట్టుకుంటే కూడా మేము పోయి డైరీ కాడ కూర్చొని మొత్తం తయారు చేయించి 100 మంది కూడా 100 డైరీలు కొట్టించి ఫంక్షన్ చేసి నడిపినటువంటి పరిస్థితి. ఎంతోమంది మన వేదికల మీదకి వచ్చి విఠలన్న మేము చేసిన వేదిక మీదకి వచ్చి తెలంగాణ అననోళ్ళు కూడా ఇవన్నీ చూసి అరే మన జీవితం ఎందుకు రా తెలంగాణకు కొట్లాడాలని చెప్పి మాట్లాడిపోయిన సంఘటనలు కూడా మనకు ఉన్నాయి. మరి మన నాయకుడే ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు, మన కళ్ళ ముందర మనమే అమలు చేస్తున్నాం. దేశం గర్వించదగ్గటువంటి ఎన్నో స్కీమ్స్ పేదల గురించి చేస్తున్నాం. మనం ఏనాడు కూడా ఉద్యోగుల గురించి జీవిత భత్యాల గురించి కొట్లాడలేదు, తెలంగాణ కొట్లాడదాం, తెలంగాణ జీవితాల గురించి కొట్లాడినాం. జీతాల గురించి కాదు, తెలంగాణ జీవితాల గురించి అన్నాం. ఇలా తెలంగాణ జీవితాలు బాగుపడ్డాయా లేదా, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు పేద ప్రజల సంక్షేమ పథకాలని మొదలుకుంటే, వ్యవసాయం నుంచి మొదలుకుంటే ఏమేమి చేసినామో అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు అన్ని రకాలుగా ప్రయోజనాలు మన నాయకుడు ఖచ్చితంగా చేస్తాడు. మనమే బడ్జెట్ తయారు చేస్తున్నాం, మనమే నిధులు తీసుకొస్తున్నాం, మనమే ఖర్చు పెడుతున్నాం. మన చేతిలో మన సంతకంతోనే అన్నీ అవుతాయి. జమ మన సంతకంతోనే అవుతుంది, ఖర్చు కూడా మన సంతకంతోనే అవుతుంది. కొత్తోళ్ళ కంటే మనం చెప్పవచ్చు, మన చేతుల్లో ఉందంతా కూడా. కనుక ఖచ్చితంగా అయినా కూడా మనకు రావాల్సినవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు గ్యారెంటీగా చేస్తాడు. మనం అందరం కష్టపడుతున్నాం అనే భావన ఉంది. ఇలా రాష్ట్రం అంత మంచిగా ముందుకు పోతుందంటే ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు, ప్రభుత్వంలో అంతర్భాగమే ఉద్యోగులు. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నీ సాధించుకుంటామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఇంత మంచిగా కార్యక్రమాన్ని ముజీబ్ గారు తమ్ముడు ఏం చేసినా, మొన్న స్పోర్ట్స్ ఆడాడు, తర్వాత క్రికెట్, ఇవన్నీ డైమండ్ కప్పు, మళ్ళీ మంచి ప్రోగ్రాం, ఎంతో ఒక విలక్షణమైనటువంటి క్యారెక్టర్, మంచి పెద్దలను గౌరవించడం, మంచి నేచర్, ఉద్యోగులను కాపాడుకోవడం. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మీ వెంట, మీకు ఏ కార్యక్రమమైనా మేము అండదండలుగా మేము ఉంటామని చెప్పని తెలియజేస్తూ, స్పోర్ట్స్కు అన్నిటికీ మీ ఇద్దరు రవీందర్ రెడ్డి గారు, మరి రాజేందర్ గారు, ఇంకా ఎంప్లాయ్ చేసి నుంచి ఇంకెవరైనా మమత గారు, మన జ్ఞానేశ్వర్ గారు, అందరూ డ్రైవర్ సంఘం, తెలంగాణ నుంచి కొట్లాడిన సంఘాలన్నీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.